నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీల ఏబీసీడీ వర్గీకరణ చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనర్ బిజిలి సతీష్ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు మొదటిసారిగా గోదావరికని ప్రాంతానికి వచ్చిన సందర్భంగా వారికి ఆదివారం గోదావరికని చౌరస్తాలో ఘనంగా స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీలో ఏబీసీడీ వర్గీకరణ చేపట్టాలి. సుప్రీంకోర్టు తీర్పును ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలి. ఎరుకల కులస్తుల ఐక్యత, ఎరుకల కులస్తుల ఐక్యత. వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల జై ఏకలవ్య, జై ఏకలవ్య, జై గురు. ఎరుకల కులస్తుల ఐక్యత, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, ఆదివాసీ ఎరుకల సంఘం. జై గురు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను పోరాడదాం, ఎరుకల హక్కులకై పోరాడదాం, ఎరుకల హక్కులకై. జై గురు, జై గురు. ఎరుకల కులస్తుల ఐక్యత, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం. వెంటనే కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను. వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం, వర్ధిల్లాలి తెలంగాణ ఆదివాసీ. ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరి కానీ పట్టణంలో మరి తెలంగాణ అమరవీర స్థూపం దగ్గర తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ యావత్తు దేశం మొత్తం కూడా గర్వించే విధంగా ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మేము సంపూర్ణంగా వాళ్ళకి హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ నిత్యము మరి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడి చివరికి సాధించినటువంటి ఏకైక తెలంగాణ ముద్దు బిడ్డ, దళిత బిడ్డ మందకృష్ణ కూడా మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే సుప్రీంకోర్టు కూడా మరి ఎస్సీలలో కూడా మరి ఏబీసీడీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి మరి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా ఆయా రాష్ట్రాలు కూడా తప్పకుండా పాటించి అక్కడున్నటువంటి ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరించని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేము అదే అడుగుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు పరిలోకి తీసుకొని వెంటనే ఈ తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలలో కూడా ఏబీసీడీ వర్గీకరణ చేయమని చెప్పేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో దాదాపుగా 13-14 తెగలు ఉన్నాయి. ఇలా కొన్ని తెగలు మాత్రమే మరి రిజర్వేషన్ ఫలాలు పొందుతూ ఉన్నారు. వాళ్ళే మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు, మరి అనేక డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్సు వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఇలా ఎవరైతే ఆర్థికంగా కానీ సామాజికంగా వెనుకబడి ఉన్నటువంటి మరి గిరిజనులలో కూడా కొన్ని తెగలు ఉన్నాయి. అది ఎరుకల తెగ, అది తోటి తెగ, అది నక్కల తెగ, అది చెంచు తెగ, ఇలా మన్నెవారు తెగ, ఇలా అన్ని కొన్ని తెగలు ఉన్నాయి. ఈ తెగలకి న్యాయం జరగాలంటే సుప్రీంకోర్టు తీర్పుని వెంటనే రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెంటనే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి వెంటనే ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా
నా పేరు లోకిన్ రాజు. నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక ఏబిసిడి వర్గీకరణ చేపట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా అన్నగారిన వర్గాలను కలుపుకొని ఎస్టీలలో ఉన్నటువంటి ఉపజలు కలుపుకొని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. జై ఎరుకల. రాష్ట్ర నాయకులు మన పెద్దపల్లి జిల్లాకు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు గారు మా పెద్దపల్లి జిల్లాకు రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఇక్కడ అణగారిన వర్గాలకి మా ఎస్టీల వాళ్ళకి గుర్తింపు లేకపోవడం చాలా శోచనీయం. దానికి మమ్మల్ని ఉత్తేజపరచడానికి ప్రతి ఒక్క జిల్లాలను ముందుండి నడిపించడానికి తోడ్పడేటువంటి లోకిని రాజు గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై తెలంగాణ, జై ఆదివాసీ, జై ఎరుకల. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ఆదిశీల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం అమావాస్య సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుండి దేవాలయానికి వచ్చే భక్తులకు ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డి, దేవాలయ సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు సేవలందించారు. शुभ मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु। ओम गुरुगणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रथमं मे गोपाश्री वैष्णवेभ्यो आनापानो भगवान् लक्ष्मी गोविन्द ओम పావనలక్ష్మీ దేవస్థానం భోజనాలు చేస్తున్న భక్తులు శివరాత్రి అమావాస్య సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సింగరేణి సంస్థ నిర్మించే షాపింగ్ కాంప్లెక్స్ రద్దయ్యే వరకు ఉద్యమిస్తామని క్వార్టర్స్ పోరాట పక్ష నాయకుడు తోట వేణు స్పష్టం చేశారు. ఆదివారం గోదావరికని ప్రధాన చౌరస్తాలో క్వార్టర్స్ బాధితులు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. సందర్భంగా బాధితులు పోలీసులకు సేపు వాగ్వాదం జరిగింది. అనంతరం వేణు మాట్లాడుతూ 4 రోజుల క్రితమే మీ సేవలో చలానా కట్టి పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నానని, పోలీసులు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తి ఉద్దేశపూర్వకంగానే అనుమతిపై జాప్యం చేశారని ఆరోపించారు. మానవ హక్కులకు విఘాతం, మానవ హక్కులు గంగలు కలిసినాయి. పోలీసు వ్యవస్థ రాజకీయ నాయకుల చేతుల బందీ అయింది. ఇప్పుడు కట్ట నీరు పెడుతున్నాడు. ఇంత దౌర్జన్య కాండ ఎక్కడ చూసింది లేదు. ఇంత దుర్మార్గమా? ఆత్మవంచన చేసుకొని పోలీసులు ఆత్మవంచన చేసుకొని అసలు యాక్చువల్గా ఆఫ్టర్
యాక్చువల్గా ఈ కేసులో ఒక పోలీస్ వాటర్ కేసులో రెస్పాండెంట్ నెంబర్ 3 హోమ్ శాఖ, రెస్పాండ్ నెంబర్ 4 కమిషనర్ ఆఫ్ పోలీస్, రెస్పాండ్ నెంబర్ 5 ఇక్కడికి వచ్చిండు. ఇదంతా కూడా సార్ మనము కోర్టులో వేసేది కోర్టు పెద్ద అడుగుతుంది కదా, రెస్పెక్ట్ సార్, మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. మీకు ఏదైతే అబాయిడ్గా ఉన్నామో సరే మా సార్ శాంతియుతంగా మనం చేసుకుంటాం. మీరు కూడా సహకరించాలి. 50 మంది అవుతున్నాం. రోడ్డు మీదకే అవసరం లేదు సార్. రోడ్డు సరే సార్. ఈరోజు గోదావరి ఖనిలో మానవ హక్కులకు తీవ్ర భంగం కలిగింది. కనీసం సభ పెట్టుకునే హక్కు కూడా లేదు. రాజ్యాంగం ఆర్టికల్ 26 ఎక్కడైనా సభ పెట్టుకునే హక్కు, పీస్ఫుల్గా ఏదైనా ఎక్స్ప్రెషన్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రైట్ టు లివ్ హక్కును కూడా ఇక్కడ కాలరాసే విధంగా మరి గోదావరి ఖని పోలీసుల దౌర్మకాండ జరుగుతున్నది. 22 క్వార్టర్స్ తొలగిస్తున్నారు మతి లేకుండా. షాపింగ్ కాంప్లెక్స్ లేదు, ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఇంకా నోటిఫికేషన్ దశలో ఉండి ప్రజాభిప్రాయ సేకరణ దశలో మరి క్వార్టర్లను దౌర్జన్యంగా కాలివేస్తున్న దాన్ని మేము కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాం. తర్వాత మరి నిరసన కార్యక్రమం మా ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ షాపింగ్ కాంప్లెక్స్కు ఫీజిబిలిటీ లేదు, దీనికి హేతు పద్ధతి లేదు. ముందుగా ఉన్న 72 షాపులు ఐడిఎస్ఎఫ్టీ కాంప్లెక్స్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్గా ఖాళీ ఉన్నది. అది నింపిన తర్వాత మరి సిగ్గు లేకుండా హనుమాన్ నగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, శివానగర్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, బీకే రెడ్డి స్ట్రీట్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, మరి రాయల్ స్వీట్ హౌస్ ఏరియాలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారట, పోచమ్మ గుడి వెనకాల ఒక షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. సిగ్గుండాలే. ఏదైనా మతి లేని ప్రపోజల్ చేయడమే అదంటే సింగరేణి అత్తసొమ్మాలు జాయిన్ చేసినట్టు సిగ్గు లేకుండా వ్యవస్థను మొత్తం పొలిటికలైజ్ అయిపోయి మరి వాళ్ళకి అడుగులకు మడుగులొత్తడం. పోలీసులు కూడా మరి కనీసం మరి ఇక్కడ ఏం జరుగుతుంది, మరి మానవ హక్కులకు తీవ్రంగా భంగం కలగద్దన్న ఉద్దేశం కూడా చేసుకొని మొదటేమో టెంట్ వేయొద్దన్నారు. సరే మీరు అటు డిస్టర్బ్ లేకుండా చేసుకోండి అని అన్నారు. తర్వాతనేమో స్టేజ్ బాలలు కూడా వేయొద్దన్నారు. తర్వాత కార్పెట్లు తీయాలన్నారు. అంటే ఒక గ్రాడ్యువల్గా మీ యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నారు. ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిలు కదా, మాకు ఇందిరా పార్కు భగ్నం చేసిళ్ళు, మాకు ఇస్తలేరు, మాకు సభ పెట్టుకునే హక్కు ఇస్తలేరు, మాకు నిరసన తెలిపే హక్కు ఇస్తలేరు అని చెప్పేసి సభ పెట్టుకున్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటిది, పాలకులు చేస్తున్నది ఏంటిది? మేము ఒకటే అడుగుతున్నాం, మా రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో నిరసన తెలిపే హక్కు మేము చేయడానికి ఈరోజు వచ్చినాం. మరి అది కూడా గతి లేకుంటే ఇక ప్రజాస్వామ్యం బతికినట్ట సచ్చినట్ట. మరి నిరంకుశత్వంలో ఉన్నామా, పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, రాష్ట్రపతి పాలనలో ఉన్నామా? దయచేసి చెప్పేది యావత్ గోదావరి ఖని తెలంగాణ సమాజం మద్దతు ఇవ్వాల్సిన అవసరం. సింగరేణి వాళ్ళకి సింగరేణి కోటర్స్ అమానుషంగా మతి లేకుండా ఎటువంటి హేతుబద్ధత లేకుండా తొలగించాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ కార్మికులందరం పోరు జరుపుతున్నాం. కార్మిక కుటుంబాలు సింగరేణి పోరాట పటిమ గలది. తెలంగాణ పోరాటం కోసం మరింతిప్పని పోరాటం 41 రోజులు సకల జనుల సమ్మె చేసిన చరిత్ర ఉన్నది. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని బస్టాండ్ చౌరస్తాలో ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు, గ్రామస్తులు గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గం వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో ఎంతో మంది అమరవీరులై పోయారు. ఎన్నో ధర్నాలు, రాస్తారోకోలు, ఎన్నో ఇబ్బందులతో ఇన్ని రోజులు పోరాటం చేశాం. ఎన్ని రోజులకు దాని ఫలితంగా సుప్రీంకోర్టులో 7 జడ్జీలు నిర్ణయించి ఎస్సీ వర్గీకరణ తీర్పు ఇవ్వడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసి అందరూ సంతోషం వ్యక్తం చేశారు. జిందాబాద్. అది తీయాలి నువ్వు.
సైడ్ కొండరా మీరంతా కొడిమేల మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణపై అన్ని రాష్ట్రాల పరిధిలో ఎస్సీల వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగింది. ఈ సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కొడిమేల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మరి బండారి నరేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంబరాల కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ, అలాగే వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి నా మాదిగా రక్త బంధువులందరికీ కూడా పేరున సామాజిక ఉద్యమం అన్నారు. ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి అట్టడి వర్గాలకు మరి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందాలి, ఎస్సీల్లో ఉన్న 59 కులాలు సమానత్వంతో ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా అందరికీ అందాలని మరి యొక్క లక్ష్యంతో 1994లో మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ స్థాపించి గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇవాళ ఉద్యమం చేయడం జరిగింది. గతంలోనే మనకు 2000 సంవత్సరంలో ఏదైతే మనం చేస్తున్న పోరాటానికి గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 2000 సంవత్సరంలో మరి ఎస్సీల వర్గీకరణ మరి ఏదైతే రాష్ట్రపతి ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి వర్గీకరణ చేయడం జరిగింది. ఏదైతే 2000 నుంచి 2000 వరకు మనకు ఎస్సీల వర్గీకరణ కొనసాగింది. మరి అంతకుముందు 1956లో మనకు రిజర్వేషన్లు అమలైతే అప్పటి నుండి 2000 వరకు లెక్కలు తీస్తే దాదాపు 72,000 ఉద్యోగులు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీ 1వ నంబర్ సుతారి నర్సింహులు మాట్లాడుతూ గత 7-8 నెలల నుండి మండల కేంద్రంలోని పారిశుద్ధ్యం కరువైందని వీధి దీపాలలిగా గ్రామస్తులు వృద్ధులు చిమ్మని చీకటికి రాత్రి సమయంలో గల్లీలలో అడ్డం పడుతున్నారని, ప్రమాదాలకు గురవుతున్నారని గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గరకు పోయి అడగ్గా గ్రామ పంచాయతీ నిధులు లేవని, ప్రభుత్వం నుండి రావట్లేదని, నేనేం చేయాలని సమాధానం చెబుతున్నారని తెలిపారు. గ్రామంలో గత 8 నెలల నుండి ఇప్పటి వరకు ముగ్గులేసిన చరిత్ర లేదు, మోలు వేసిన చరిత్ర లేదు, కనీసం గడ్డి మంది కొట్టే చరిత్ర లేదు. దాంట్లో నుంచి దోమలు వచ్చి కలుస్తుంటే డెంగ్యూ వ్యాధి కూడా సోకింది. ఆ పేరు మన వద్దు. చాలా ఇబ్బందిగా గురవుతున్న ప్రజలకు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం సమాధానం చెప్తారో కూడా చెప్పాలి. రెండవది సెక్రటరీ గారు కూడా మేము పోయి కలిసి అడిగినాం, ఏమని పనిచేయండి సార్, మాకు డబ్బులు ఏవి, మరి విలేజ్కి సంబంధించిన డెవలప్మెంట్ చేస్తారని అడిగితే మాకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు, గత 8 నెలల నుండి చాలా ఇబ్బందులు మేము పడుతున్నాం అని మాకు సెక్రటరీ గారు చాలాసార్లు చెప్పడం జరుగుతుంది. మరి డిఎల్పిఓ గారు, డిపిఓ గారు వీళ్ళకి డబ్బులు ఎందుకు ఇస్తలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ప్రభుత్వం మీకే ఇస్తలేరా, మా మీద కక్ష కట్టి కానీ మా ఏరియా మీద కానీ ఏమన్నా మీకు ఇబ్బంది ఉంటే చెప్పండి. మేము సోమవారం మన సోమవారం నాడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా కలెక్టర్ కంప్లైంట్ చేస్తాం. మీ మీద కావచ్చు, మా ఆఫీసర్ మీద కావచ్చు, మా స్పెషల్ ఆఫీసర్ అయితే ఇవాళ దిక్కు దీవనం లేకుండా ఊర్లో కూడా ఇప్పుడు కనవలేదు. ఊర్లో కుక్కలు అయితేనేమి, కోతులు అయితేనేమి చాలా చాలా ఇబ్బందులకు గురవుతున్నాయి. దీన్ని కూడా పట్టించుకోవాలి. మొన్ననే ఒక బాబు కుక్క గారికి చనిపోవడం జరిగింది. దీని మీద ఆఫీసర్ కూడా చర్య తీసుకోవాలని ఊరందరం కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద లేదు, కుక్కల మీద లేదు, మోర్ల మీద లేదు, నీళ్ల మీద లేదు, మొత్తం మా ఊరు అనేది ఖరాబ్ అయిపోయింది. గత వారం రోజు వాన కొడుతుంటే గుడిసెలు కావచ్చు,
ఇందు కావచ్చు కూలి పోతుంటే పట్టించుకుని ఆఫీసర్ కూడా మాకు లేకుండా వేయండు. మరి స్పెషల్ ఆఫీసర్ తీసేస్తారా ఇస్తారా మాకైతే ఊరికి న్యాయం జరగలేదు. సర్పంచ్ పాలన లేనప్పుడు చాలా ఇబ్బందికి ఎటువంటి గ్రామంలో గురవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఏమంటున్నాం సెక్రటరీ గారికి మీరు ఫండ్స్ ఇస్తారా, మరి ఏం చేస్తారు డిఎంఓ గారు డిపిఓ గారు ఖచ్చితంగా ఫండ్స్ కావాలి. లేకపోతే వచ్చే సమానాలను మీ ప్రజా దానికి వచ్చి కాంప్లైంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. గత కరెంటు విషయానికి వస్తే కూడా ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా రాత్రి పూట ఉండగా కరెంట్ కూడా పోతుంది. వాటర్ మెయిన్ కరెంట్ పని చేయక వాటర్ రావట్లేదు. ఇలా చెప్తుంటే ఎన్నో పైపులు అనేది కూడా పడిపోవడం కూడా జరుగుతున్నాయి. మురికి నీళ్ళు వస్తే ఆ నీళ్లు కూడా ట్యాంకులు ఇప్పటి వరకు అది మందు కలపలేదు. ఇలా చెప్పడం చాలా ఉన్నాయి. కాబట్టి దిక్కు దివాణం లేని గ్రామం పట్టించుకొని నీళ్ళలోకి తీసుకొచ్చినట్టు బాగుంటుంది. నేను ఆఫీసర్ల మీద ఖచ్చితంగా చేస్తాను. ఇంకో విషయానికి వస్తే రెడ్డి ప్రతి ఆఫీసర్ కూడా టైంకి ఏ ఆఫీసర్ రావట్లేదు, వచ్చినా నువ్వు చేయట్లేదని మరీ హెచ్చరిస్తున్నావు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణాన్ని పర్యవేక్షించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యక్రమంలో మంత్రితో పాటు వైరా శాసనసభ్యులు రామదాసు నాయక్, జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, జిల్లా కమిషనర్, కలెక్టర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం పార్కింగ్ 6 రోడ్లలోనే ఉండాలి. ఇప్పుడు మీరు మీటింగ్ ప్లేస్ అనేది ఇదే మీరు NHA your contractor or your contractor? You go and sit that hill. I want to remove that hill. You use that material to your work. That is only pathar hai. Rock. Metal ki bani karo. You remove that hill. Mark it. వర్కౌట్ చేసుకోవాలి. ఈ షెడ్కి మీరు వేసేదానికి దీని చుట్టూ స్టాల్స్ రావాలి, అగ్రికల్చర్ స్టాల్స్ రావాలి. ఇటువంటి రావాలి. ఇది కూడా ఒంటి గంటకు ఉంటుంది నిజామా సార్. ఆ టెంట్ చుట్టూ తోటి మీరు కూర్చొని మధ్యాహ్నం మీరు ప్రోగ్రామ్ అయ్యాక రమ్మానండి. ఏరియా చూసుకొని వస్తాయి, మెజర్మెంట్స్ నోట్ చేస్తాం. కమిషనర్ గారు అన్నింటిని కూడా క్లియర్ చేయాలి. మధ్యన రోడ్డు ఏ కాన్స్టిట్యూన్సీ 2 ఎకరాలు రైతేడి తర్వాత పబ్లిక్ వచ్చేదానికి, తర్వాత డిజైన్ దీని చుట్టూ షెడ్ చుట్టూ కూడా అగ్రికల్చర్ స్టాల్స్ రావాలి. డిపార్ట్మెంట్ అని కూడా పంపిస్తా, కలెక్టర్ గారితో టచ్లో ఉంటుంది. ముజమ్మల్ సార్, ఈ రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నీ రావాలి. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు మెకనైజేషన్, సీడ్, అగ్రికల్చర్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ వైరాలో ఉంటాయి. వాడు ఎంతకంత మాట్లాడారు. కావాల్సింది అగ్రికల్చర్ షో. దిస్ మీటింగ్ బిలాంగ్స్ టు అగ్రికల్చర్ షో. మా దగ్గరే 10-15 కార్పొరేషన్లు ఉన్నాయి. రాయల్ గారికి ఉండాలా ఇక్కడ స్టాల్, సీడ్ కార్పొరేషన్ ఉండాలి. ఎవ్రీథింగ్ మార్కెటింగ్ ఎవ్రీథింగ్. రైతులకి ఏది కావాలో మెకనైజేషన్ స్టాల్స్, ఆ కంపెనీ, అగ్రికల్చర్ రిలేటెడ్, హార్టికల్చర్ అన్ని ప్రదర్శనలు ఉండాలి. మధ్యలో ఈ సిట్టింగ్ పబ్లిక్ ఉంటుంది. అరౌండ్ ది ఏరియా షాప్ ఉంటుంది. డిజైన్ వేసి కరెక్ట్గా అన్ని స్టాల్స్కి డిజైన్ ఇచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద నుంచి స్పష్టం చేయదలుచుకున్నారు.
కాబట్టి ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ గారు, జిల్లా మంత్రి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులందరూ కూడా పాల్గొనేటటువంటి శుభ సందర్భాన్ని ఈరోజు వైరాలో ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ బట్టి గారు కోరారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ముఖ్యమంత్రి గారి సభను నిర్వహించడానికి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, దత్ గారు అందరూ కూడా ఏర్పాట్ల పరిశీలన కోసం, స్థల యొక్క పరిశీలన కోసం వచ్చారు. తప్పకుండా ఈ వారం 10 రోజుల్లో ఇక్కడ మంచి రైతాంగ లోకానికి ఇచ్చేటటువంటి సందేశమైనటువంటి రైతాంగ సభ వైరా కేంద్రంలో జరగటం, అది కూడా బట్టి గారు జన్మస్థలం దగ్గర మా జిల్లా అందరికీ ఆనందదాయకమైనటువంటి కార్యక్రమం ప్రారంభించడానికి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం జిల్లా రైతాంగంతో పాటు పక్క జిల్లాల రైతాంగం కూడా ఈ సభలో పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. రామగుండం నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రజల గొంతు వినిపించారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 9 రోజుల పాటు జరిగిన అసెంబ్లీలో 12 సార్లు మాట్లాడినట్టు వెల్లడించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ వెనక మీతో మాట్లాడాలనిపించి ప్రేమతో అక్కడ సంజయ్ ఉన్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు. నేను అదే సంజయ్ని మొన్న కలిసి అడిగిన, లాల్ దర్వాజా బోనాల కూడా కలిసినా, అన్న నమస్తే దండం పెడతాను, తమ్ముడా బాగున్నావు, కంగ్రాచులేషన్ చెప్పిన, మళ్ళీ వచ్చి కలుస్తాను చెప్పిన. కలుస్తా, ప్రధానమంత్రిని కూడా కలుస్తా. రామగుండం నిధులు ఇస్తారంటే, ప్రధానమంత్రి కనుక రామగుండంకు 1000 కోట్లు ఇస్తారంటే ప్రధానమంత్రి గారు మాకు దాని మీద మహిళలకు 2500 విషయాలు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దానిపైన ప్రభుత్వం స్పష్టమైన వైఖరి వచ్చింది. ఇలా మేము చెప్తాము, 100 రోజులు ప్రభుత్వం ఏర్పడడానికి 100 రోజులు పోయింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి 100 రోజులు పోయింది. పని స్టార్ట్ అయ్యి మొన్ననే స్టార్ట్ అయింది. మొన్న స్టార్ట్ అయిన ఈ 2 నెలల్లో అధికారుల మార్పులు, అధికారుల చేర్పులు, పనిదనాలు, బడ్జెట్లు ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని ఒక కార్యక్రమాలు చేస్తాయి. ఎక్కడైనా ఉద్యోగులకు జీతాలు రాకుంటున్నదా? పెన్షన్లు రాకుంటున్నాయా? ప్రభుత్వ సంక్షేమాలు ఎక్కడైనా ఆగిపోయినాయా? ఇంకా పెరిగినాయా తప్ప ఇచ్చిన మాటలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం, ఇచ్చిన మాట ప్రకారంగా 5 గ్యారెంటీలు పూర్తి చేశాం. రైతు రుణమాఫీ చేశాం, స్కిల్ యూనివర్సిటీ తెచ్చాం, 35,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్ తెచ్చినాం. మళ్ళా రైతుకు పంట కట్టడానికి, రైతుకు కావాల్సిన నీళ్లు తేవడానికి, రైతు సంక్షేమానికి కొరకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చినాం. పవర్ విషయంలో ఇంకా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో తీసుకోవడానికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం. ఇలా దళితులకు వచ్చిన తీర్పు మాదిరే ఉండకుండా తక్షణమే అదే రోజు నుంచి అమలయ్యే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఒక్కటి కాదు, చెప్పుకుంటూ పోతా ఉంటే ప్రతి అంశంలో కార్యాచరణ చేసుకుంటూ ముందు పోతున్నది తప్ప మాయా మాటలు చేసుకుంటూ వాళ్ళ ఒడ్డు దాటే పని చేయకుండా గత పాలకులు చేసినట్టు ఈరోజు ఆచరణలు పెట్టి చేస్తారు. ఎన్నికలు లేవు, ఇమ్మీడియట్లీ వాగ్దానాలు చేసేవారు మాయ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క మాటను ఇలా తూచా తప్పకుండా అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం. భవిష్యత్తులో ప్రతి ఒక్క సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తాం అనే అంశాన్ని కూడా చెప్తాం. మన రామగుండం సంబంధించిన అంశాలు, సింగరేణి కార్మికుల 22వ జీవో సడలింపు ఆచరణ, R&R పథకం కింద గతంలో రామగుండంలో నష్టపోయిన ఎల్లంపల్లి రైతులకు R&R ప్యాకేజ్ ఇవ్వాలని, అదే మాదిరిగా లింగాపురంలో OCP 4 కింద నష్టపోయిన దళితులకు, మేడిపల్లి వాళ్ళకు, బాసులకు
ఖచ్చితంగా R&R ప్యాకేజ్ను అమలు చేసి వారికి నష్టపరిహారాలు ఇవ్వాలని, రామగుండానికి పూర్వవైభవం తీసుకురావడానికి తగినటువంటి అధికారి, మున్సిపల్ కార్పొరేషన్పై ప్రత్యేక దృష్టి, సింగరేణి, NTPC, RFCL, జెన్కోతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి అందరిని సమన్వయపరిచి వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చేయాలని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం దానిపై కసరత్తు చేస్తూ ఉంది. త్వరితగతిగా రామగుండంలో అనేకమైనటువంటి పనులు ప్రారంభమవుతాయి. వారం 15 రోజుల్లో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లైన్లు కావచ్చు, కరెంట్లు కావచ్చు, కరెంటు పోల్లు కావచ్చు, పల్లె ప్రాంతానికి అన్ని ప్రాంతాల్లో కూడా ఒకరి తర్వాత ఒకటిగా పనులు ప్రారంభం చూస్తారు. 6 నెలల్లో 8 నెలల్లో గోదావరి ఖనీల ప్రాంతం, రామగుండం ప్రాంతం ఖచ్చితంగా మార్పును చూస్తారనే అంశాన్ని మీ అందరికీ సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణ చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. సందర్భంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని మధ్యల దినేష్, AATUC నాయకులు MA గౌస్ డిమాండ్ చేశారు. బాధితులకు వెంటనే చెల్లించాలి. అగ్రిగోల్డ్ ఆస్తులు నమ్మి బాధితులకు వెంటనే చెల్లించాలి. అగ్రిగోల్డ్ బాధితులకు సంస్థ అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే చెల్లించాలి. అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే చెల్లించాలి. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులను వెంటనే చెల్లించాలి. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి. మృతి చెందిన బాధితులకు నష్టపరిహారం చేయాలి. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం వేలం చేయాలి. అగ్రిగోల్డ్ సంస్థ వేలాన్ని ప్రభుత్వం వెంటనే చేయాలి. చెల్లించిన అగ్రిగోల్డ్ బాధితులు వెంటనే చెల్లించాలి. డబ్బులు చెల్లించాలి. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కఠిన చర్యలను తక్షణమే తీసుకోవాలి. అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కఠిన చర్యలను తక్షణమే తీసుకోవాలి. అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే డబ్బులను చెల్లించాలి. దగ్గర అన్న స్లోకన్స్ పోరాడదాం. అగ్రిగోల్డ్ బాధితుల కొరకై పోరాడదాం. ఈరోజు గోదావరికని ప్రధాన చౌరస్తాలో గోదావరికనిలో ఉన్నటువంటి కొంతమంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని గత కొన్ని ఏళ్లుగా పోరాడుతున్నా కానీ అగ్రిగోల్డ్ యాజమాన్యం స్పందించకపోవడం, బాధితులు రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో నిరుపేద కుటుంబాలు పిల్లల భవిష్యత్తు కోసం, సొంత ఇంటి నిర్మాణం కోసం, మరి వృద్ధాప్యం చెందితే బ్రతుకుదెరువు కోసమని రూపాయి కూడబెట్టుకొని అగ్రిగోల్డ్ బాధితులకు మరి ఏజెంట్ల ద్వారా యాజమాన్యానికి స్పందిస్తే బాండ్లు కూడా ఉన్నప్పటికీ ఏ ఒక్క రూపాయి చెల్లించకుండా యాజమాన్యం మరి పారిపోవడం నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో ఇదే అగ్రిగోల్డ్ బాధితులకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండి దాదాపు 1450 కోట్ల రూపాయలు చెల్లించడం హర్షణీయమైనప్పటికీ మరి గోదావరికనిలో, తెలంగాణలో దాదాపు గోదావరికనిలోనే 3000 పైచీలిక మరి ఇక్కడ అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,44,966 మంది బాధితులు ఉంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తులు మరి తెలంగాణలో ఉన్నాయి. అదేవిధంగా 500 కోట్ల రూపాయలు బాధితులకు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
కమ్యూనిస్టు పార్టీ శాసనసభాపక్ష నేత మరి కూనమనేని సాంబశివరావు గారికి మరి అగ్రిగోల్డ్ బాధితుల గురించి అసెంబ్లీలో చర్చ జరగాలని మేము విన్నవించుకుంటే మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత కూనమనేని సాంబశివరావు గారు చర్చించడం హర్షణీయం. అదేవిధంగా అగ్రిగోల్డ్ కానివ్వండి, సహారా కానివ్వండి, చాలామంది బాధితులు ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేయాలని వారికి కోరడం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు మరి అగ్రిగోల్డ్ సంస్థ దిష్టిబొమ్మను మేము దగ్ధం చేయడం జరుగుతుంది. నగరంలో అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి సంస్థలు లాంటి సంస్థలు అనేకం వచ్చి ఇక్కడ పారిశ్రామిక నగరంలో ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు, అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నటువంటి చిరు వ్యాపారం చేసుకున్నటువంటి వాళ్ళ భార్య పిల్లలు పోగేస్తున్నటువంటి డబ్బుల్ని అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుకుంటే ఆ అగ్రిగోల్డ్ సంస్థ ఉడాయించి బయటపడింది. అట్టి సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వాళ్లకు సంబంధిత ఆస్తులన్నీ, అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ అమ్మి బాధితులకి నష్టపరిహారాన్ని కల్పించాలని చెప్పేసి ఏఐటీసీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన వీళ్ళందరితోటి ఆందోళన పోరాట కార్యక్రమాలు ఏఐటీసీ పక్షాన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ఎక్స్ రోడ్ నుండి బుగ్గారం వెళ్లే రోడ్డు గుంతలై ప్రయాణానికి ఇబ్బందిగా మారడంతో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి గమనించి వారి బృందంతో రోడ్ల గుంతలపై మురం కంకరతో నింపి శ్రమదానం చేశారు. అంతేకాకుండా సీఐ రామ్ నరసింహారెడ్డి పరోక్షంగా సహాయ సహకారం అందించి వారితో శ్రమదానంలో పాల్గొన్నారు. గిట్రా వేరే ఫోన్ మంచి ఫోన్లో లేదు. తీసాను పంపి నీవు తీసినావంటే తీస్తున్నా నువ్వు అటే
రామగుండం మున్సిపల్ పరిధిలోని 6వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ డివిజన్ బాట పట్టారు. సందర్భంగా డివిజన్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని భరోసా కల్పించారు. రాసుకోండి, పేపర్ పెన్ తీసుకోండి, ఈ డోర్ నంబర్ రాయండి. మున్సిపల్లో పిలిచి సక్షన్ చేపించిన ఆ ట్యాంక్ అంతా. క్యాంప్ ఆఫీస్ దర్వాజాలు ఎప్పుడు తెలిసి ఉంటాయి. ఏ సమస్యలు ఉన్నా అక్కడ పిఏలు ఉంటారు, అసిస్టెంట్లు ఉంటారు, ప్రతి ఒక్కరు ఉంటారు. ప్రతి డివిజన్ కి ఒక్కొక్కరు పెట్టినాం మీ గురించే. కాబట్టి 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందరు ఉంటారు అక్కడ. అన్న ఉన్నప్పుడైతే అర్ధరాత్రి జాగ్రత్త. సాయంత్రం వస్తా, ఓకేనా? ఈరోజు 6th డివిజన్ లో మన సీను తమ్ముడు ఇంటి నుంచి ఇక్కడ ఉన్న అన్నదమ్ములు, కాంగ్రెస్ కుటుంబం, అక్క చెల్లెలు అందరితో పాటు మావయ్య గారు అందరితో పాటు ఇక్కడి నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో, వాళ్ళకి కష్టాలు ఏమున్నాయో తెలుసుకోమని రాజ్ ఠాకూర్ గారు ఆదేశం ఇవ్వడం వలన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ సమస్యల పైన ఒక డివిజన్ తిరుగుతూ ఉన్నాము. వీలైనప్పుడల్లా వెళ్ళి వాళ్ళ కష్టాలు ఏమున్నాయి, వాళ్ళ ఇంట్లో తెలుసుకొని అందరికీ కూడా మన క్యాంప్ ఆఫీస్లో పొద్దున్న మొత్తం అంత సిబ్బంది ఉన్నారు అక్కడ. ప్రతి డివిజన్ వైజ్ మనకి గ్యాస్ రానోళ్ళు, మళ్ళీ ఇక్కడ కొంతమందికి కరెంట్ జీరో కాలేదు. ఇట్లాంటి సమస్యలన్నిటిపైన ప్రత్యేక దృష్టి మకన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఆ దాని పార్ట్గా మేము ఈరోజు ఇక్కడ ఇంటికి వెళ్ళడం జరుగుతాం. థ్యాంక్ యూ. రామగుండం తబిత అనాథ పిల్లల ఆశ్రమంలో భాగ్యనగరపు రాజబాబు పుట్టినరోజు వేడుకలను సోమవారం బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి పోచమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆశ్రమ పిల్లల నడుమ కేక్ కట్ చేసి సీట్లు పంపిణీ చేసి 75 కిలోల బియ్యాన్ని ఆశ్రమానికి అందజేశారు. అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు. సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విద్యాబుద్ధులు నేర్చుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడిన రాజబాబు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించే గొప్ప మానవతావాది అన్నారు. రాజబాబు ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఇదే విధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
సభ్యులు ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి విద్యార్హత పూర్తి చేసుకొని వృత్తిరీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మిగతా బృందంతో ఎప్పుడు కూడా ఆత్మీయతతోటి ఉండుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి భాగ్యనగరపు రాజుబాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రులైనటువంటి పోచం గారు అలాగే వారి 10th బ్యాచ్ మిత్రులంతా కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని స్థానిక తబితాశ్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి 75 కిలోల రైస్తో పాటుగా ఈరోజు పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పిల్లలందరి తరఫున వారి ఫ్రెండ్స్ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు రాజబాబు గారు వారు స్వదేశంలో అడుగు పెడతా ఉన్నారు. ఇదే రోజు పుట్టినరోజు కావడం చాలా సంతోషకరం. వారి రాక కోసం వారి స్నేహితులంతా కూడా ఎదురు చూస్తుండడం చాలా శుభ పరిణామం. మరొకసారి రాజబాబు గారికి హృదయపూర్వకంగా మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఇంకా వారు ఈ ప్రాంతంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు అన్ని రకాలుగా వారికి తోడ్పాటును అందించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఇంకా వారి స్నేహం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి అందరికీ ఆదర్శంగా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం నుండి బ్రేక్ దర్శన ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. అయితే ప్రారంభ కార్యక్రమానికి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవికి సమాచారం ఇవ్వలేదని పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఈవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో చైర్పర్సన్ మాధవితో పాటు పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు పాల్గొని ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కానీ ఒక మహిళా మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్లు వాళ్ళను ఒక ఇంటిమేషన్ చెప్పాలన్నా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన మన వేములవాడ పట్టణంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి బ్రేక్ దర్శనాన్ని తీసుకురావడం జరిగింది. మరి బ్రేక్ దర్శనం చాలా భక్తులకు చాలా మంచి విషయం. దీన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాము. కానీ మరి వేములవాడ పట్టణంలో మరి టెంపుల్ అనేది వేములవాడ నడిబొట్టున ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలక వర్గానికి మున్సిపల్ చైర్మన్కి ఒక సమాచారం ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం సంబంధించిన ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈరోజు ప్రారంభం చేసుకోవడం చాలా అవమానపరిచినట్టే. మరి ఈరోజు మరి ఈ వేములవాడ పట్టణంలో మరి ఏ ప్రోగ్రామ్ జరిగినా అంటే ఈ టెంపుల్కి వచ్చే భక్తుల కోసం శానిటేషన్ పరంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ఈరోజు మున్సిపల్ సిబ్బంది కావచ్చు మున్సిపల్ పాలకవర్గం కావచ్చు క్లీన్గా నీట్గా ఉంచడం జరుగుతుంది. టెంపుల్లో మరి ఒక ఈవో గారు సమాచారం ఇవ్వకుండా ఈ విధంగా చేసుకోవడం చాలా ఘోరం, చాలా అవమానకరం. మరి ఈరోజు ఈవో గారు వచ్చి మాకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేని ఏడలు ఇంకా పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. సామాన్య ప్రజల దేవుడు రాయరాజేశ్వరరావు చెప్తా ఉన్నారు. ఎక్కడ అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు విప్ గారు ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజల దేవుడు గరీబుల దేవుడు అని చెప్తా ఉన్నారు. అంటే గరీబులను ఈ దేవాలయంకు రాకుండా విషయ ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా లేకుంటే దేవాదాయ శాఖ చేస్తున్న సమాధానం చెప్పాలి. ఎక్కడంటే 300 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే అరేంజ్మెంట్స్ చేస్తే 300 రూపాయలు తీసుకుంటే
ఏ రకంగా 300 రూపాయలు టికెట్ అంటే ఇవన్నీ దేవాలయం రాకమని చెప్తున్నా, అసలు ఇక్కడ రాకమని చెప్తున్నా, భక్తులు రాకమని చెప్తున్నారు, డబ్బు లేని భక్తులు రాకమని చెప్తున్నా. ఈ బ్రేక్ దర్శనం ఏదైతున్నదో మేము మొట్టమొదటి కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అసలు దేవాలయాల నో లాస్ నో ప్రాఫిట్ కింద నడవాలి. కేవలం ఆదాయం కోసమే వనరులు సమకూర్చుకుంటామంటే ఇది సరైన విధానం కాదు. హిందూ సంస్కృతిని, హిందూ భావజాలాన్ని పూర్తి కరప్షన్ చేస్తూ ఉన్నారు దేవాదాయ శాఖ. డబ్బులు ఇస్తేనే దేవుని దగ్గర రాండి, ఎక్కువ ఉన్న వాళ్ళకే ఏదో డబ్బులు ఉన్నకి పీటలు వేస్తున్న విధానం ఇది పుట్టపటికెళ్ళి కూడా వస్తూ ఉన్న మంచి పద్ధతి కాదు. ట్రెడిషన్ పాటించారు, సాంప్రదాయాలు చక్కగా ఉండవు, దేవాలయ పూజలు జరగవు, ఇన్ టైంలో పూజ జరిగే పరిస్థితి లేదు. నివేదన పోయి ఆ దేవాలయం దేవుని పెట్టే భోజనాన్ని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. ఒకసారి 2 రోజుల నుంచి తెలియకుండా కమిషనర్ గారు ఈవో గారు తినడం ఏ రకం ఉంటుంది. ఇది ఈ రోజు కూడా ప్రోటోకాల్ విషయంలో పార్లమెంట్ సెషన్స్ నడవంగా కన్సర్న్ పార్లమెంట్ సభ్యులు 5 హోమ్ మినిస్టర్, డిప్యూటీ హోమ్ మినిస్టర్, యూనియన్ హోమ్ మినిస్టర్ హోదాలు ఉంటే కూడా మెసేజ్ ఉంటుంది. దానికి అర్జెంట్గా అయిందని చెప్తా ఉన్నారు. ఇది కాన్స్టిట్యూషన్లకు అగెన్స్ట్గా పోతూ ఉన్నారు కనుక ఇవి ఖచ్చితమైన విధానం మార్చుకోకుండా ఉంటుంది. గతంలో ఏ రకమైన ప్రభుత్వాలు చేసినా ఇదే ప్రభుత్వం అదే రకంగా ఇస్తుంది కనుక దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ 300 రూపాయల బ్రేక్ దర్శనం కూడా తగ్గించాలని, రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన పేద ప్రజల కోరికలు తీర్చి రాజన్న దేవాలయంలో బ్రేక్ దర్శనాన్ని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో నేటి నుండి భక్తులకు శీఘ్ర దర్శన అవకాశాన్ని కల్పించామని, యాదాద్రి తిరుమల తిరుపతి దేవస్థాన తరహాలో వేములవాడ రాజన్న ఆలయంలో కూడా శీఘ్ర దర్శనాన్ని లభించేలా బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశామన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే రాజన్న భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా రాజన్న ఆలయంలో అన్ని సౌకర్యాలను కల్పించామని, బ్రేక్ దర్శనాలను ప్రతిరోజు 2 సార్లు ఏర్పాటు చేశామన్నారు. బ్రేక్ దర్శనం టికెట్ 300గా నిర్ణయించినట్టు చెప్పారు. 10 ఏళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తామని, ప్రతిరోజు ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాల వరకు ఒకసారి, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మరోసారి బ్రేక్ దర్శనం ఉంటుందన్నారు. ఈ టికెట్ తీసుకున్న భక్తులకు 100 గ్రాముల లడ్డు ఉచితంగా అందిస్తామన్నారు. బ్రేక్ దర్శన టికెట్లు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంటాయన్నారు. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద్యతే గణపతి గజగరణికాయ నమః, ఓం వికటాయ నమః, ఓం గణాధిపాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఓం గజాననాయ నమః, ఉత్పలరణాయ నమః, సంకటి భావానా నిర్వాణి రక్షమాసురవరమందారా జయ మంగళమూర్తి దర్శనమాత్రే నమస్యదా మేడమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శంభవే నమో నమః శంభవే 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 చమయో భవే మయో భవే చంభవే శంభవే చమయో భవే శంభవే మయో భవే శంకరాయ శంకరాయ మహేశ్వరాయ మహేశ్వరాయ శంకరాయ శంకరాయ మహేశ్వరాయ. భక్తులు అధిక సంఖ్యలో ఈ శ్రావణ మాసంలో రావడం జరుగుతుంది. ఆ దృష్టిలో ఉంచుకొని మన గౌరవనీయులు ఆది శ్రీనివాస్ సార్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రేక్ దర్శనం అంటూ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్ చేయడం మీదట. ఇది చాలా సంతోషదాయకం. సార్ గారి మెయిన్ ఇంటెన్షన్ తోటి ఈరోజు బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టడం జరిగింది. బ్రేక్ దర్శనం టికెట్లు ఈరోజు సార్ చేతుల మీద ఇస్తుంటే మహారాష్ట్ర చూసిన భక్తులు చాలా ఆనందం వ్యక్తం చేసి మేము 10 గంటలు అక్కడ నుంచి జర్నీ చేసి వస్తున్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి దర్శనానికి ఒక 6 గంటలు పడుతుంది. మా యొక్క సమయాన్ని మా యొక్క శ్రమను మీరు మిగిల్చారని చెప్పి వారు ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. వారు కూడా సార్ గారితో పాటు వచ్చి ఈరోజు దర్శనం చేసుకొని ఎంతో ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అట్లాగే నిత్యంగా ఈ రకంగా సుదూరం నుంచి వచ్చే భక్తులకు కానీ, తర్వాత విఐపి ప్రోటోకాల్లో వచ్చిన భక్తులకు కానీ ఉదయం 10:15 నుంచి 11:15 సమయంలో, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయంలో
వారికి తొందరగా 15 నిమిషాల లోపలనే స్వామివారి భక్తు దర్శనం అయ్యేలాగా మేము అన్ని ఏర్పాట్లు చేశాము. ఈ యొక్క టికెట్లు మేము ఆ దేవస్థానం వెబ్సైట్లో కూడా ఒక 40% పెట్టడం జరిగింది. భక్తులు ముందుగానే ఆ 40% టికెట్లు బుక్ చేసుకుని రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. మిగతా ఇక్కడ ఏదైనా భక్తులు టికెట్ మిస్ అయిన వాళ్ళు వచ్చినా, విఐపి ప్రోటోకాల్ వాళ్ళు వచ్చినా వాళ్ళకి ఇక్కడ పిఆర్ఓ ఆఫీస్లో కూడా ఆ ఒక టికెట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇందాకే సార్ గారు చెప్పినట్టుగా మన ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసినట్టుగా శుభవార్త తెలియజేశారు. వారికి సందర్భంగా దేవస్థాన అభివృద్ధి కోసం అని చెప్పి వారు పాటుపడుతున్నందుకు దేవస్థానం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటారు. ఇప్పటికే తిరుమలలో, యాదగిరి గుట్టలలో ఏదైతే బ్రేక్ దర్శనం సౌకర్యం ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా బ్రేక్ దర్శన కార్యక్రమాన్ని అమలు చేస్తూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రతిరోజు ఉదయం ఒక మారు 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 15 నిమిషాలకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఒక మారు, ఉదయం గంట సాయంత్రం గంట ఈ బ్రేక్ దర్శనం యొక్క సౌలభ్యాన్ని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఒకరికి టికెట్ 300 రూపాయల రుసుమును ఇదే లైన్లో కోడెను భారతదేశంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఈ రాజన్న దేవాలయంలో కోడెను సమర్పించడం స్వామివారికి ఆనవాయితుంది. బ్రేక్ దర్శనం వెళ్ళేవారు కోడెను స్వామివారికి కట్టేయాలనేటువంటి వారికి కూడా 500 రూపాయల టికెట్ కూడా వెసులుబాటును ఈ బ్రేక్ దర్శనం వచ్చేటువంటి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇటీవల మీరు అందరూ కూడా గమనించారు, చూసిండ్రు. వేములవాడ రాజన్న సన్నిధికి తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే మొదటి బ్రేక్ దర్శనంలో మహారాష్ట్రకు సంబంధించి చంద్రాపూర్ భక్తులు కూడా రావడం జరిగింది. అటువైపు ఛత్తీస్గఢ్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి శీఘ్రతరంగా దర్శనాన్ని కల్పించడంతో పాటు పరిశుభ్రతను పాటించేటువంటి కార్యక్రమాన్ని, వసతి మంచినీటికి ఇబ్బంది తెలియకుండా చూసే కార్యక్రమాన్ని కూడా దేవాలయం పక్షాన చేస్తూ ఇక్కడ ఈవో గారు నూతనంగా వచ్చేందుకు ఇంతకుముందు ఉన్నటువంటి అధికారులందరూ సమర్థవంతంగా దేవాలయకు వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో శ్రావణ మాసం ప్రారంభం సోమవారం నాడే ఈ కార్యక్రమం అమలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా దేవాలయాన్ని అభివృద్ధిపరచాలని చెప్పని గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఏటా 100 కోట్లు ప్రతి బడ్జెట్లో ప్రవేశపెడుతున్న ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన హామీలు నీటి మూటలైన వేళ ఆనాటి వాటి అభివృద్ధి, ఆనాటి వారి ప్రభుత్వ అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో ఉన్నటువంటి సందర్భంలో ప్రజలు, రాజన్న భక్తులు మాకు అవకాశం ఇచ్చిన తదుపరి గెలిచిన మొదటి నెలలోని వీటీడీ సమావేశానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేసి ఈ దేవాలయానికి వీటీడీకి వచ్చినటువంటి 20 కోట్లు వెళ్ళిపోయి మళ్ళీపోయి రావనుకున్నటువంటి కూడా 20 కోట్ల రూపాయలు అప్పుడు మంజూరు చేసి బడ్జెట్ పద్దులో ఎవరు ఊహించని విధంగా 24-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, గౌరవ ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, కొండ ప్రభాకర్ గారి సహకారంతో 50 కోట్ల రూపాయలు కూడా బడ్జెట్లో వెచ్చించుకోవడం జరిగింది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లోని 50వ డివిజన్లలో పరిశుభ్రంగా ఉంచుతూ పచ్చదనంతో ఉండేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రామగుండం నగర కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో నగర కమిషనర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ మేరకు మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా, ఆశాలు వర్కర్స్తో కలిసి ర్యాలీ చేపట్టి స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రజల్లో అవగాహన కల్పించారు.
ఈరోజు పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో డివిజన్లోని 50 వార్డులో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి కార్యక్రమానికి ప్రజాప్రతినిధులతో పాటుగా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, మెప్మా మహిళా సంఘాల సిబ్బంది, అలాగే ప్రజలు, స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు ప్రతి వార్డులో సమావేశమై వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించి అంటే ఈ దోమల నివారణ చర్యలు, అలాగే కుక్కల బెడద ఎక్కడ ఎక్కువ ఉందో అది గుర్తించడము, ఇంటింటికి చెత్త సేకరణ చేసే విధంగా ఎవరు చెత్త బయట పడేయకుండా సెగ్రిగేట్ చేసి మున్సిపల్ వాహనాలకే ఇచ్చే విధంగా, అలాగే ప్లాస్టిక్ నిర్మూలన, అలాగే ఈ వర్షానికి ఎక్కడైతే రోడ్లు గుంతలమయమవుతాయో ఆ గుంతలను పూడ్చే కార్యక్రమం, ఈ కార్యక్రమాలన్నింటికి కూడా ఈరోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గుర్తించడం జరుగుతుంది. ఈ రోజు నుంచే డ్రైనేజీల్లో సిల్ట్ తీయడము, వాగింగ్ చేయడము ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి అది ఈరోజు 5 తారీఖు నుంచి 9 తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. పారిశుద్ధ నిర్వహణ, గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించిందని, మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో ప్రారంభించారు. పెద్దపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ చౌరస్తా మసీదు జెండా, సివిల్ ఆసుపత్రి మీదుగా మళ్లీ ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మీ అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి నెక్స్ట్ 5 days స్వచ్ఛదనం పచ్చదనం క్యాంపెయిన్ మనం తీసుకుంటున్నాం. సో ఈ అనేక మిగతా క్యాంపెయిన్స్ కాకుండా ఇందులో మున్సిపల్ సిబ్బంది కానీ కాకుండా పబ్లిక్ అందరికీ ఇన్వాల్వ్ చేయాలి. సెన్స్ ఆఫ్ శానిటైజేషన్ కానీ ఈ శానిటైజేషన్ గురించి కానీ పబ్లిక్ అందరూ పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందుకనే ఈ మెసేజ్ మనం ఈ ర్యాలీతో స్టార్ట్ చేస్తాము. ఈ ర్యాలీలో కెపాసిటీ కానీ స్టూడెంట్స్ కానీ డిఫరెంట్ స్టూడెంట్స్ కానీ పిల్లలందరి ద్వారా మనం ఈ ర్యాలీ చేసి ఒక మెసేజ్ అనేది పబ్లిక్ లో తీసుకుని వెళ్తాం. అండ్ ఇక్కడతో కాకుండా మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఇంటికి ఉన్న ఈ లోపల శానిటైజేషన్ సంబంధించి శుభ్రమైన వాటర్ కానీ లేకపోతే పెట్టుకుంటారు ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ మీ వాట్స్లో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ మా మున్సిపల్ సిబ్బంది ముందు వాళ్ళకి చెప్తే మార్కెట్ చేస్తారు. వాళ్ళకి అందరూ కోఆపరేట్ చేస్తే ఇంకా భద్రమైన పడడం, ఇంకా శానిటైజేషన్ కానీ క్లీన్లీనెస్ కానీ ఇంకా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తాం. మీ అందరూ ఇదే వద్దు నెక్స్ట్ 5 days అండ్ ఫర్దర్ కూడా ఇంకా పార్టిసిపేట్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.